అక్కడే కూర్చుని ఎక్కడ కదపాల్సిన పావుల్ని అక్కడే కదుపుతున్నావు అన్నమాట. మీరు జీనియస్ జండే సార్. నా ఆటని కరెక్ట్గా పట్టేశారు. మీరు అలా జరిగేది చూస్తూ ఉండండి. నేను ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ చెక్ పెడతాను. ఓకే శంకర్, బాయ్. చెక్ గౌరీ గారు. ఆయన ఫోన్లో మాట్లాడుతున్న గేమ్ ఎలా ఆడారండి? గౌరీ గారు, ఎన్ని పనులు చేస్తున్నామనేది కాదు, ఫోకస్ ఎక్కడుందనేది ఇంపార్టెంట్. మరి ఫ్యాక్టరీ ప్రాబ్లం? ఇప్పుడే కదా చెక్ పెట్టాను. లెట్స్ వెయిట్ అండ్ సీ. మేనేజ్మెంట్ కార్మికులకి క్షమాపణ చెప్పాలి. పని వేళలు సవరించాలి. కార్మికులకు న్యాయం జరగాలి. కార్మికులకు మేనేజ్మెంట్ కార్మికులకి క్షమాపణ చెప్పాలి. పని వేళలు సవరించాలి. కార్మికులకు న్యాయం జరగాలి. కార్మికులకు మేనేజ్మెంట్ కార్మికులకు క్షమాపణ చెప్పాలి. కార్మికులకు క్షమాపణ చెప్పాలి. కార్మికులకు క్షమాపణ చెప్పాలి. దీంతో ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ రోడ్డున పడ్డం ఖాయం. కార్మికులకు క్షమాపణ చెప్పాలి. కార్మికులకు క్షమాపణ చెప్పాలి. కార్మికులకు క్షమాపణ చెప్పాలి. మేనేజ్మెంట్ 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 కార్మికులకి క్షమాపణ చెప్పాలి. మేనేజ్మెంట్ 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 ఆగండి. మేనేజ్మెంట్ ఆగండి. మేనేజ్మెంట్ ఆగండి. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ఏం వినాలి సార్? మీరు కూడా వర్కర్స్ ని ఆఫ్టర్ ఆల్ జీతగాళ్ళు మీకింత పొగరని అంటారా సార్? మీ దృష్టిలో వర్కర్స్ కి వాల్యూ లేదు సార్. ఏం మాట్లాడుతున్నారు? ఇన్ని సంవత్సరాలుగా వర్ధన్ ఇండస్ట్రీస్తో కలిసి పనిచేస్తున్నారు. ఏ రోజైనా మేనేజ్మెంట్ మిమ్మల్ని చులకనగా చూడడం కానీ, మీరు కోరినవి కోరినట్టుగా చేయకపోవడం కానీ జరిగిందా? మిమ్మల్ని మేము కుటుంబ సభ్యులుగా చూసుకున్నాం. మా పట్ల మీరు చూపించే కృతజ్ఞత ఇదేనా? ఆ కృతజ్ఞత ఉంది కాబట్టే మీకింకా సమాధానం చెప్తున్నాం సార్. మీరిచ్చే బోనసులు జీతాలు కంటే మాకు మా ఆత్మగౌరవం చాలా ముఖ్యం. ఒక వర్కర్ మీద చేయి చేసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో కొత్త ఎండీకి తెలియాలి. అందుకే ఈ స్ట్రైకు. మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఐ నో జరిగింది తప్పే. రవి అలా చేయి చేసుకోకుండా ఉండాల్సింది. అతను ఎండీగా ఛార్జ్ తీసుకుంది ఈ రోజే. ఇవన్నీ అతనికి కొత్త. సో అతని తరపున నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. దయచేసి స్ట్రైక్ విరమించండి. బాగుంది సార్. మీ బావగారు వచ్చి నోటికొచ్చింది మాట్లాడి చేయి చేసుకుంటారు. బామ్మర్దొచ్చి సారీ చెప్పి బ్రతిమలాడతారు. క్షమాపణలు చెప్పాల్సింది ఎండి సార్, మీరు కాదు. మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అబ్బాయి, మేనేజ్మెంట్ రవితో వీళ్ళకి సారీ చెప్పించడమే మంచిది. మేనేజ్మెంట్ వీళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది. ఆ తర్వాత మాట్లాడి కూల్ చేయొచ్చు. అలాగే మోయా, మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ మీరందరూ నాకు 5 minutes టైం ఇవ్వండి. అతనితోనే మీకు సారీ చెప్పిస్తాను. అబ్బాయి, నాకు కావాల్సిందే ఇదే అబ్బాయి. ఇప్పుడు బావ బామర్దులిద్దరూ బద్ద శత్రువులా గొడవ పడతారు. చిలికి చిలికి గాలి వానలా మారి వర్ధన్ ఫ్యామిలీ పరువు రోడ్డున పడుతుంది. మేనేజ్మెంట్ 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 అబ్బాయి, ఏంటి ఫ్రెండ్ ఇది? మీరంతా ఇక్కడే ఉండగా ఫ్యాక్టరీలో ఈ గొడవలేంటి? నేను కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేశాను అబ్బాయి, కానీ వర్కర్స్ మాట వినే పరిస్థితిలో లేరు. వర్కర్స్ అందరూ వాంటెడ్గానే చేస్తున్నారు అనిపిస్తుంది అభయ్ బాబు. వర్కర్స్కి కావాలని చేయాల్సిన అవసరం ఏంటి? తప్పు మనదే. ఆ రవిని ఫ్యాక్టరీలో అడుగు పెట్టకుండా చేయాల్సింది. నేనేదైతే జరగకూడదనుకున్నానో ఇప్పుడు అదే జరుగుతుంది. మీడియాకి ఈ విషయం తెలిస్తే ఎంత పరువు నష్టమో తెలుసా? అబ్బాయి,
అలానే ఇప్పుడు నువ్వు రవి మీద ఆవేశంతో కోప్పడుకో. ఆ, ఎంతైనా తను నీ బావ. బావైతే ఏంటి? తప్పు చేసింది ఎవరైనా సరే నేను వదిలిపెట్టను. అభయ్ 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 రవి, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? ఫ్యాక్టరీ ఎండీగా నేను చేయాల్సిందే చేశాను. షడా! ఎండి అంటే వర్కర్స్ మీద అధికారం చలాయించి చేయి చేసుకోవడం కాదు. అసలు కనీసం బేసిక్ నాలెడ్జ్ లేని నీలాంటి వాడికి ఎండి పోస్ట్ ఇవ్వడం మా నాన్న చేసిన తప్పు. అభయ్, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. లిమిట్స్ క్రాస్ చేసింది నువ్వు రవి. మర్యాదగా వచ్చి వర్కర్స్ అందరికీ సారీ చెప్పు. నీ వల్ల ఫ్యాక్టరీ పరువు పోకూడదు. వాట్? నేను సారీ చెప్పాలా? నెవర్. తప్పు చేసింది వాళ్ళు, నేను కాదు. ఎండీతో మాట్లాడాల్సిన పద్ధతి అది కాదు. అలాగా? మరి నా ముందు నిలబడి నా కళ్ళల్లోకి చూసే అర్హత కూడా లేని నువ్వు ఇప్పుడు నేను సారీ చెప్పమంటే నాకే నో చెప్తావా? మరి నాతో మాట్లాడే పద్ధతి ఇదేనా? అభయ్, గొడవ పడకు. తనతో నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతారు ఫ్రెండ్? ఇతను నేను చెప్తేనే వినట్లేదు. అవతల వర్కర్స్కి నేను సారీ చెప్పినా కూడా వాళ్ళు వినడం లేదు. రవినే సారీ చెప్పాలి అంటున్నారు. ఇతనేమో పెద్ద సీఈఓ లాగా నేను వాళ్ళకి సారీ చెప్పను అంటున్నాడు. ఒక నార్మల్ వర్కర్ కొడుక్కి ఇతనికే ఇంత యాటిట్యూడ్ ఉంటే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆర్యవర్ధన్ గారి కొడుకుని నాకెంత ఉండాలి? అయితే నార్మల్ వర్కర్ కొడుక్కి నీ చెల్లినిచ్చేందుకు పెళ్లి చేశావు? అది నీ అదృష్టం. నీకు అర్హత లేకపోయినా అందింది. ఏమన్నావు? నువ్వేమన్నావు? స్టార్ట్ చేసింది నువ్వా నేనా? స్టాప్ ఇట్. అభయ్, నా మాటకైనా కాస్త విలువిచ్చి సైలెంట్గా ఉంటావా? రవి, ఫైనల్గా అడుగుతున్నా, సారీ చెప్తావా చెప్పవా? నేను చెప్పను. చెప్పన్నయ్య. ఏంటి పరిస్థితి? బావ బామర్దుల మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ రవి చచ్చినా సారీ చెప్పను అంటున్నాడు. అయితే ఆ గొడవను ఇంకా పెద్ద చేయాలా? ఎలా? నువ్వు ఎలాగైనా అభయ్ జెండాల్ని బయటికి తీసుకొనిరా. నేను వర్కర్స్ మీద రాళ్ళు పడేలా చేస్తా. దాంతో వర్కర్స్ రెచ్చిపోతారు. వాళ్ళ మీద దాడి చేయించింది రవి అని ఫిక్స్ అవుతారు. అప్పుడు మనం అనుకున్న దానికంటే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. అలానే అన్నయ్య, నేను తీసుకొస్తాను. శంకర్ గారు, ఫ్యాక్టరీలో జరుగుతున్న ఇష్యూ తెలిసి కూడా మీరు ఎందుకు కామ్గా ఉన్నారు? ఒక 5 minutes వెయిట్ చేయండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎలా శంకర్ గారు? హలో శంకర్ గారు. రండి రండి, కూర్చోండి. మీకోసమే వెయిట్ చేస్తున్నాను, కూర్చోండి. నేను చెప్పినట్టు పేపర్స్ అన్ని రెడీ చేశారా? అన్నీ రెడీ అండి. ఇవ్వండి. మీరు ఒక సంతకం చేస్తే లీగల్గా ప్రొసీడ్ అవ్వడమే ఆలస్యం. శంకర్ గారు, ఒక్క నిమిషం. మీరు సంతకం చేసే ముందు మీ నిర్ణయం రైటా రాంగా అనేది ఒక్కసారి ఆలోచించండి. ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలాగైనా మారచ్చు. అందుకే హెచ్చరిస్తున్నాను. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను లాయర్ గారు. వాళ్ళు నన్ను నమ్మి చైర్మన్ బాధ్యతలు నాకు అప్పగించారు. ఆ స్థానానికి న్యాయం చేయాలంటే నేను ఈ డెసిషన్ తీసుకోక తప్పదు. ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఓకే?
లాయర్ గారు, ఇక మీరు చేయాల్సింది చూసుకోండి. ఓకే శంకర్ గారు, నేను వెంటనే వెళ్ళి ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఉంటాను. ఏం చేస్తున్నారు శంకర్ గారు? లాయర్ గారు ఎందుకు వచ్చారు? అసలు ఆ పేపర్స్ ఏంటి? అన్నయ్య, నువ్వు చైర్మన్ పొజిషన్లో ఉండి డెసిషన్ తీసుకున్నా కూడా అభయ్ వాళ్ళకి చెప్పడం ముఖ్యం కదా. అసలు ఆ పేపర్స్ ఏంటన్నయ్య? ఏం డిసిషన్ తీసుకున్నావు? మీ సైలెన్స్తో అందరినీ టెన్షన్ పెట్టేస్తున్నారు శంకర్ గారు. వైస్ చైర్మన్గా మా అక్కకైనా మీ డెసిషన్ ఏంటో తెలియాలి కదా. శంకర్ గారు, ఎందుకు మౌనంగా ఉన్నారు? నాకైనా చెప్పండి. ఆ పేపర్స్ ఏంటి, ప్రొసీడింగ్స్ ఏంటి? ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ చైర్మన్ గా ఆ ఫ్యాక్టరీని టెంపరీగా క్లోజ్ చేయిస్తున్నాను. ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ చైర్మన్ గా ఆ ఫ్యాక్టరీని టెంపరీగా క్లోజ్ చేయిస్తున్నాను. అదంతా లీగల్ గా జరగాలి కాబట్టే లాయర్ గారిని పిలిపించాను. ఏంటి, ఫ్యాక్టరీని క్లోజ్ చేయిస్తున్నారా? ఏంటి శంకర్ గారు మీరు మాట్లాడేది? శంకర్ గారు, మీరు తొందరపడి నిర్ణయం తీసుకున్నారు. ఫ్యాక్టరీ క్లోజ్ చేయడం అంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుందండి. ఏమవుతుందక్కి? మహా అయితే లాస్ వస్తుంది, అంతే కదా? లాభాల గురించి మాట్లాడడం లేదు శంకర్ గారు. ఆ ఫ్యాక్టరీ వర్ధన్ ఫ్యామిలీ గౌరవానికి సంబంధించింది. వర్ధన్ ఫ్యామిలీ గౌరవం గురించి ఆలోచించే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఫ్యాక్టరీ క్లోజ్ చేయించడం వల్ల వర్ధన్ కుటుంబ గౌరవం నిలబడుతుందా? మీరు ఏం మాట్లాడుతున్నారు శంకర్ గారు? చూడండి గౌరీ గారు, ఫ్యాక్టరీలో మొదలైన గొడవ డిస్కషన్స్తోనూ డిమాండ్స్ తీర్చడంతోనూ సెటిల్ అయ్యేది కాదు. దాని వెనక చాలా పెద్ద కుట్రే ఉంది. కానీ ఫ్యాక్టరీని నమ్ముకున్న వర్కర్స్ పరిస్థితి ఏంటి శంకర్ గారు? వాళ్ళేం పోగొట్టుకున్నారో వాళ్ళకి తెలియాలనే నేను ఇలా చేశానకి. అది కాదండి. ప్లీజ్ గౌరీ గారు, నేను ఏది చేసినా అందరి మంచి కోసమే చేస్తాను. ఇప్పుడు నేను తీసుకున్న ఈ నిర్ణయం మీ అందరికీ తప్పుగా అనిపించొచ్చు, కానీ చివరికి అందరికీ మంచి జరుగుతుంది. నన్ను నమ్మండి. రవి, ఇది ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ అండ్ వర్ధన్ ఫ్యామిలీ ఫ్యూచర్ అండ్ ప్రెస్టేజ్కి సంబంధించింది. నువ్వు సారీ చెప్పనంటే కుదరదు. అభయ్, ఆవేశపడకు అభయ్. నువ్వు జెండే సార్ కలిసి ఇంకోసారి వర్కర్స్తో మాట్లాడడానికి ట్రై చేయండి. ఇలా మనలో మనం ఆర్గ్యూ చేసుకుంటే ఏం లాభం ఉండదు. బయటికి వెళ్ళి వర్కర్స్తో మాట్లాడతాం రండి. నువ్వే విన్నావు కదా మాయా, నేను సారీ చెప్పినా దే ఆర్ నాట్ లిజనింగ్. రవి వచ్చి సారీ చెప్తేనే వాళ్ళు కామ్ అవుతారు. ఓకే, నువ్వు జెండే సార్ కలిసి వర్కర్స్తో మాట్లాడుతూ ఉండండి. నేను రవిని ఒప్పించి తీసుకొస్తాను. గో. ఏంటి రవి న్యూసెన్స్? వర్ధన్ ఫ్యామిలీ అంటేనే కన్నింగ్ ఫ్యామిలీ. వీళ్ళు ఇలా చేస్తారని నేను నిన్ను ఫ్యాక్టరీకి వెళ్లే ముందే ఆలోచించుకోమని చెప్పాను. నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు చూడ ఏమైందో. సర్లే, ఏదో ఒకటి అయిందేదో అయిపోయింది. నీ కెరీర్కి ఇది బ్యాడ్ మార్క్ అనుకుని వదిలే. వచ్చి ఒకసారి వర్కర్స్తో మాట్లాడు. నో మాయా, నేను బయటికి రాను. వాళ్ళు వాంటెడ్గా ఏదైనా చేసినా చేస్తారు. ఏం కాదు, నేను చూసుకుంటా కదా. రా. నో మాయా. రా రా. మాయా ప్లీజ్, మాయా ప్లీజ్, మాయా చెప్పేది విను. కార్మికులకు క్షమాపణ చెప్పాలి. కార్మికులకు క్షమాపణ చెప్పాలి. మేనేజ్మెంట్ 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 కార్మికులకు క్షమాపణ చెప్పాలి. కార్మికులకు క్షమాపణ చెప్పాలి. మేనేజ్మెంట్ ఆపండి, ఆగండి. మేనేజ్మెంట్ ఆపండి, ఆపండి. ఆగండి. ఒకసారి మేము చెప్పేది వినండి. మేనేజ్మెంట్ ఆపండి, మేనేజ్మెంట్ ఆపండి, ఆపండి, ఆపండి. కాస్త ప్రశాంతంగా ఉండండి. చూడండి, మీ పట్ల జరిగింది చాలా పెద్ద తప్పే, ఒప్పుకుంటున్నాం. అందరం కూర్చుని ఒకసారి మాట్లాడుకుందాం. నా మాట వినండి ప్లీజ్.
ఎందుకు వినాలి సార్? మీ పాటికి మీరు దౌర్జన్యం చేస్తారు, మీ పాటికి మీరు చేయి చేసుకుంటారు. అంటే క్వశ్చన్ చేస్తే చేయి చేసుకుంటారా? ఇప్పుడు నన్ను కొట్టారు, రేపు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కూడా చేయి చేసుకుంటారా? మేనేజ్మెంట్ డౌన్ డౌన్ 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 కార్మికులకి క్షమాపణ చెప్పాలి. కార్మికులకి క్షమాపణ చెప్పాలి. కార్మికులకి క్షమాపణ చెప్పాలి. మేనేజ్మెంట్ డౌన్ డౌన్ మేనేజ్మెంట్ డౌన్ డౌన్ మేనేజ్మెంట్ ఆగండి. కార్మికులకు అభయ్ రేయ్, కార్మికుల మీద రాళ్ల దాడి చేయించారు. దీని అంతటికి కారణం కొత్త ఎండి. రే రండ్రా, నో మీరు తప్పుకోండి. ఆగండి. తప్పుకోండి. నేను చెప్పేది వినండి. రమ్మంటే ఇప్పుడు తొందరపడకండి. కార్మికుల మీద రాళ్ల దాడి చేయిస్తాడు ఎండి. అర్థం చేసుకోండి. దీని అంతటికి ఎండినే కారణం. ఆగండి. ఎస్, ఆ ఎండి- ఆగండి. 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 ప్లీజ్. ఆగండి 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 తప్పుకోండి మీరు. లాయర్ గారు మీరొచ్చారేంటి? ఎందుకంటే మీ అందరికీ గొడవ పడే శ్రమ తగ్గిద్దామని. చైర్మన్ శంకర్ గారు ఫ్యాక్టరీని క్లోజ్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశారు. చైర్మన్ శంకర్ గారు ఫ్యాక్టరీని క్లోజ్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశారు. వాట్? ఫ్యాక్టరీ క్లోజ్ చేయమన్నారా? శంకర్ గారితో నేను ఇప్పుడే మాట్లాడతాను. ఇక మాట్లాడడానికి ఏం లేదండి. అఫీషియల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాయి. మీరంతా ఇక నుండి వెళ్ళిపోతే నేనే దగ్గరుండి ఫ్యాక్టరీని క్లోజ్ చేయించి వెళ్తాను. నాన్న ఇలా చేశారండి ఫ్రెండ్. శంకర్ ఏదో స్ట్రాటజికల్గా ఆలోచించే ఈ డెసిషన్ తీసుకుని ఉంటాడు. ఈ ఆటకు చెక్ పెడతానని చెప్పాడు, బట్ ఊహించని చెక్ పెట్టాడు. ఓకే లాయర్ గారు, మీరు చేయాల్సింది మీరు చేసుకోండి. ఓకే సార్. అది కాదు ఫ్రెండ్. అభయ్, చైర్మన్ గారి నిర్ణయం ప్రకారమే జరగని. మీరంతా విన్నారుగా, యాజ్ పర్ రూల్స్ ఫ్యాక్టరీ క్లోజ్ కాబట్టి మీరు పనిచేసిన రోజుల వరకు మీ డబ్బులు మీకు అందుతాయి. ఇక మీరంతా వెళ్ళొచ్చు. ఫ్యాక్టరీ క్లోజ్ చేయడం ఏంటి? డామెట్, ఆ శంకర్ ఏదో ప్లాన్ చేశాడు. ఏం చేయబోతున్నాడు? హలో హలో రాకేష్, ఆల్ ఓకేనా? నీ వాయిస్లో వైబ్రేషన్ వింటుంటే ఆల్రెడీ మ్యాటర్ తెలిసినట్టే ఉంది. నీకేమన్నా పిచ్చా? ఫ్యాక్టరీలో ప్రాబ్లం వచ్చిందంటే సాల్వ్ చేయాలి, కానీ ఎవరైనా ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తారా? మరేం చేయమంటావు రాకేష్? నువ్వు నీ చెల్లి కలిసి వర్కర్స్ని ప్రొవోక్ చేశారు. నీ నిజస్వరూపం వర్కర్స్కి తెలియాలంటే వాళ్ళకి ఆప్షన్ లేకుండా చేయాలి కదా. ఇప్పుడు అదే చేశాను. అయినా నాకు తెలియక అడుగుతాను,
ఫ్యాక్టరీలో పని మానేసి రమ్మని వర్కర్స్కి చెప్పింది నువ్వే కదా. మరి ఇప్పుడు నీకు ఫేవర్గానే జరిగింది కదా. ఇప్పుడు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి అలా చిరాకు పడతావేంటి రాకేష్? ఓహో, వర్కర్స్ అందరూ వచ్చి ఇప్పుడు పని ఇవ్వమని నీ మీద పడితే నీ పని ఫినిష్ అయిపోతుంది కదూ. ఇదంతా తెలిసే ప్లాంట్గా ఫ్యాక్టరీ క్లోజ్ చేసావు కదా శంకర్. అదేంటో రాకేష్, నేను ప్రతిసారి నీకు ఫేవర్ చేద్దామని చూస్తున్నాను, కానీ అంతా రివర్స్ అయిపోతుంది. నీ టైం బాగాలేదనుకుంటా. ఎనీవే, వర్కర్స్తో జాగ్రత్త. తిరిగా కలిసినప్పుడు మాట్లాడుకుందాంలే. వాళ్ళు నిన్ను బ్రతకనిస్తే. బాయ్, సీ యూ. అనయ్య, మాయా, మొత్తం కొలాప్స్ అయిపోయింది మాయా. మన ప్లాన్ అంతా ఆ శంకర్ వల్ల నాశనం అయిపోయింది.